నువ్వు ఒకసారి ఆలోచించు. మనం 2036 ఒలింపిక్స్ గురించి కలలు అంటున్నాం. కానీ మన ఛాంపియన్స్ ఎక్కడున్నారో తెలుసా? స్టేడియంలో కాదు, వీధుల్లో. దినేష్ కుమార్ ఇంటర్నేషనల్ బాక్సర్ అండ్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ అప్పులు తీర్చడానికి ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి తోస్తున్నాడు. దేశం గర్వపడాల్సిన చేతులు ఇప్పుడు బండి తోస్తున్నాయంటే తప్పు ఎవరిది? దీపక్ కుమార్ నేషనల్ లెవెల్ అథ్లీట్ ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ అమ్ముతున్నాడు. కానీ అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటో తెలుసా? కమల్ కుమార్ స్టేట్ లెవెల్ గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు కాన్పూర్ వీధుల్లో చెత్త ఏరుకుంటున్నాడు. ఇమాజిన్ చేయి, గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఇప్పుడు చెత్త ఏరుకుంటున్నాడు, అది కూడా ఒక్క పూట గడవడం కోసం. నువ్వు చెప్పు, ఇదే నా విశ్వగురు ట్రీట్మెంట్ అంటే? హానెస్ట్లీ ఇది షేమ్ఫుల్. మెడల్స్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టి తర్వాత మర్చిపోయే మనదా ఈ తప్పు? లేక జాబ్స్ ఇవ్వాలనే సిస్టమ్దా? ప్రశ్నిస్తే కాంట్రవర్సీ అంటారు. కానీ ఈ మట్టిలో కలిసిపోయిన బతుకుల కంటే పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి లేదు. నువ్వు ఇప్పుడు గొంతెత్తకపోతే రేపు ఇంకొక ఛాంపియన్ చెత్త బుట్ట వెనకాల కనిపిస్తాడు. రియాలిటీ ఏంటంటే రంగుల తెర వెనకాల చాలా చీకటి ఉంది. ఈ వాయిస్ ని డెసిషన్ మేకర్స్ దగ్గరికి చేర్పిద్దాం. షేర్ దిస్ వీడియో ఫర్ దెమ్. జస్టిస్ ఫర్ అవర్ ఛాంపియన్స్. ఇప్పుడే ఫాలో కొట్టు.